ఒక గ్రామం పట్టణానికి దూరంగా ఓ పల్లెటూరులో నివసిస్తుంది. తన భార్యకి పురిటి నొప్పులు రావడంతో కారులో ఎక్కించుకొని వేగంగా ఆ పట్టణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో గాలి, వాన, తుఫాన్లాగా వస్తుంది. విపరీతమైనటువంటి గాలి రావడంతో అనుకోకుండా కారు సడన్గా ఆగిపోయింది. ఆగిపోవడంతో అతను విపరీతంగా కంగారు పోతున్నాడు. లోపల ఆమెకి విపరీతంగా పురిటి నొప్పులు వస్తున్నాయి. అది చిన్న సింగిల్ రూట్ కాబట్టి పెద్దగా ఆ రూట్‌లో కార్లు వచ్చే అవకాశం కూడా తక్కువ. అతను చిన్న చిన్న వెహికల్స్ ఎదురుగా ఆపుతున్నాడు. ఎవరు ఆపట్ల. ఇక ఎవరు రావట్లేదని భయంతో ఈసారి ఒక కారు వస్తుంది. ఆ కారు డైరెక్ట్‌గా అడ్డం పడిపోయి అడ్డంగా నుంచున్నాడు రోడ్డుకి. ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని. ఆ కారు ఆగింది. ఆగిన తర్వాత డోర్ తెరిచి "ఏవండీ మా బావకి డెలివరీ ఉంది. పురిటి నొప్పులతో బాధపడుతుంది. నా కారు ఆగిపోయింది. కొంచెం హెల్ప్ చేయండి" అని. అతను లేదు నా కార్లో ఎక్కద్దు, నాకు హెల్ప్ చేయొద్దని చెప్పేసి డోర్‌లో ఒకతను తోసేసి అతన్ని డోర్ వేసుకొని అతని ముందుకి వెళ్ళిపోయాడు. ఇతను చాలా తిట్టుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఇంకొక కారు వచ్చింది. ఆ కారుని లిఫ్ట్ అడిగాడు. అతను లిఫ్ట్ ఇచ్చాడు. అతని సహాయంతో హాస్పిటల్‌కి వెళ్తున్నాడు. ఎతనంటే మొదటిసారిగా లిఫ్ట్ అడిగిన వ్యక్తి తన కారుని చెట్టుకు గుద్దేసి మధ్యలో ఆగిపోయాడు. ఎమ్మటే ఈయన ఆ కారుని ఆపించి ఆ చెట్టుకు గుద్దిన వ్యక్తిని పడిపోయి ఉంటే స్పృహ తప్పి వాడిని కూడా మెల్లగా లాక్కొచ్చి ఈ కారులో ఎక్కించుకొని తనతో భార్యతో పాటుగా ఈ వ్యక్తిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ భార్య చక్కగా డెలివరీ అయింది. మంచి బిడ్డను ప్రసవించింది. ఈ కారులో యాక్సిడెంట్ అయిన వ్యక్తి కూడా చక్కగా రికవర్ అయ్యి హాస్పిటల్లో మెలకు వచ్చి ఉన్నాడు. అప్పుడు తన భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వ్యక్తి ఈ కారు గుద్దిపడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి, చూసారా, మీరు నాకు హెల్ప్ చేయలేదు. మా భార్య పురిటి నొప్పులు వస్తున్నా కూడా మీరు హెల్ప్ చేయలేదు. కానీ నేను మీకు యాక్సిడెంట్ అయినా కూడా నేను మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చాను. కనీసం కొంచెం కృతజ్ఞత కలిగి ఉండండి. ఇప్పుడు హెల్ప్ చేయండి అని ఒక సలహా ఇచ్చాడు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పాడు, చూడండి, నేను మీకు లిఫ్ట్ ఇవ్వకపోవటం వల్లే నాకు మీరు లిఫ్ట్ ఇవ్వగలిగారు. ఎందుకంటే నేను బాగా తాగున్నాను. తాగున్నప్పుడు నన్ను నేనే సరిగ్గా డ్రైవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాను. మిమ్మల్ని నేను డ్రైవ్ చేసి తీసుకెళ్ళిన నమ్మకం నాకు లేదు. అందుకే నేను మిమ్మల్ని తిరస్కరించాను. అలా తిరస్కరించబట్టే మీరు వేరే కారులో వచ్చారు. ప్లస్ పోయే నా ప్రాణాలు కూడా కాపాడగలిగారు. ఇంత విడమర్చి చెప్పే టైం నాకు లేదు. అందుకే అలా చేశాను అన్నాడు. ఒక్కొక్కసారి మనసులోని భావాలన్నీ కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనకు మేలే జరిగిద్ది. పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి చెప్పిన ప్రతిదీ తప్పనుకోకుండా కొంచెం పాజిటివ్గా కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో.